ఇక ధీ మంచి కర్మం కావలసిన జ్ఞానాన్ని ధీహి అని అంటారు. మనస్సులో డిప్రెషన్ రానివ్వకూడదు. చాలామంది డిప్రెషన్ పడిపోతారు. అయ్యో అది కాలేదా అని అట్లా జారిపోవటం. అది కాకపోతే పనిలే, నీకేం హాయిగా ఉండి ఇంకోటి అవుతుంది, అంతే కదా. డిప్రెషన్ రానియకూడదు, చెడు యోచన చేయకూడదు. మళ్ళీ అటెండ్ అవు, అంతే కదా. ఇంకో పారి అటెండ్ అవు, లేక వదిలేసి ఇంకోటి చూసుకో. డిప్రెషన్ ఎందుకు వెళ్ళాలా? వెళ్ళకూడదు. మనకు మంచి చేసే విషయాలను మాత్రమే ఆలోచించాలి. 10 మందికి ఉపయోగపడేటువంటి విచారాలు మనం ఎప్పటికీ కూడా ఆలోచన చేస్తూ ఉండాలా, దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి. చెడు ఆలోచన ఉండనేకూడదు. మహర్షులు, సద్గురువులు, పెద్దలందరూ కూడా ప్రపంచానికి మంచి చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మంచి మంచి గ్రంథాలను రాశారు, తాత్విక పాటలను కూడా రాశారు, తత్వ పాఠాలు రాశారు, పాటలు రాశారు. వాళ్ళు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు తపస్సు చేసుకుంటూ, అంటే నియమాన్ని పాటిస్తూ ఆ కష్టాన్ని మనస్సులో భస్వం చేసేశారు. కష్టం ఎప్పటికీ కూడా వాళ్ళు రాకోకుండా అప్పుడప్పుడు ఉండినప్పటికి కూడా ప్రపంచానికి మేలు చేస్తూ ఆ కష్టాలంతా నాశనం చేసేశారు, భస్మం. కాబట్టి ఏ వృత్తి వారైనా సరే మంచి పనులు మాత్రమే చేయాలని ఆలోచించాలి. ఏ ధర్మం అయినా, ఏ మతం అయినా, ఏ కులం అయినా చేయాల, అలాగే చేయాలి. ఎవరైనా సరే మంచి మాత్రమే ఆలోచించాలి. అదే ధర్మం.